మన అంటే కన్స్ట్రక్షన్ రూల్స్ ప్రకారంగా నాకున్న కొద్ది నాలెడ్జ్తోని బ్యాంబూ కన్స్ట్రక్షన్కి యూ డోంట్ రిక్వైర్ పర్మిషన్స్. ఇస్ దట్ రైట్? ఏమా ఆర్కిటెక్ట్స్ as of now I think any official notice అదే అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేకుండా లేదు బ్యాంబూకి దేర్ ఇస్ సమ్ It falls under temporary construction. అందుకనే నేనంటే నా సలహా ఏంటంటే నిజంగానే బ్యాంబూకి కంప్లీట్ బ్యాంబూ వీళ్ళు కింద నుంచి పిల్లలు పెట్టింది కానీ పిల్లలు లేకుండా కూడా బ్యాంబూతోనే పెట్టే అవకాశం ఉన్నది. ఒకవేళ అట్లా పిల్లర్ నుంచి బ్యాంబూ పెట్టేటువంటి అవకాశం ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ 1000 ఎకరాల ఏది ట్రిపుల్ 1 జోనా ఆడ మొత్తం కట్టుకోవచ్చు ఇట్లాంటి అది సాధ్యమైతే కనుక లేదా సో ఆ కాన్సెప్ట్ పట్టుకొస్తే కనుక ఒక బ్యాంబూకి వచ్చే గిరాకీ వేరు ఉంటుంది. ఇంత కాస్ట్లీ ప్లేస్లో ఇప్పుడు ఇంత పెద్ద హాల్ కట్టిందంటే ఇది ఫంక్షన్ హాల్ చేసుకోవచ్చు. అవునా? premium price. Yeah, somebody can do some research on this legalities, right? What is permitted, what is not permitted. నాకున్న అటువంటి విజయ్ మీరు దృష్టి పెట్టాలి సార్ శివరెడ్డి గారు అనేది నాకున్నట్టు కొద్దిగా అవగాహన అయితే మీ డాక్టర్ ఆర్కిటెక్ట్ కూడా కాబట్టి మీరు ప్రత్యేకంగా మీరు వర్క్ ఎట్లా చేయవలసి వస్తుంది. బ్యాంబూ కన్స్ట్రక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ 100% లాగా అంటే అఫ్కోర్స్ కాంక్రీట్ కింద పునాది నెంబర్లే కానీ అంటే గోడలు లేకుండా కట్టేటువంటి వాటికి పర్మిషన్ లేదని చెప్పని నాకు ఉన్నటువంటి అవగాహన. మేబీ రాంగ్ బట్ జస్ట్ ప్లీజ్ చెక్ ఇట్. వి షుడ్ ఫైండ్ అవుట్. బట్ మహారాష్ట్ర మాత్రం వాళ్ళు స్టాండర్డ్స్ బ్యూరో ఆఫ్ వాళ్ళు ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఐ థింక్ మోరల్స్ దే అప్రూవ్ చేసినట్టున్నారు. మనకు ఇఫ్ యూ కెన్ యాజ్ అ టీమ్ ఇఫ్ యూ కెన్ గో టు ద బ్యాంబూ రీసెర్చ్ సెంటర్ చించోలీలో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్. స్టేట్ వైజ్ ఉంటాయి కదా చట్టాలు, స్టేట్ వైడ్ ఉంటాయి కానీ ఒక దగ్గర మనకు ఆల్రెడీ ఇవన్నీ అప్రూవల్స్ వచ్చినాయి అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంది, రిక్వైర్మెంట్స్ ఏంది, ఎట్లా మీట్ అయిండు ఆ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ మన దగ్గర వాట్ ఈస్ దట్ షార్ట్ ఫాల్ ఏంది, ఏడ మనం స్టెప్ అప్ కావాలి అవన్నీ కూడా వీ కెన్ స్టార్ట్ ఎంగేజ్. వేరే కాడ ఫ్రీ ఉందనుకోండి వీ కెన్ ఈవెన్ డూ సమ్ అడ్వొకేసీ ఫర్ పాలసీ హియర్. డెఫినెట్లీ అట్లనే అడ్వొకేసీ ఫర్ పాలసీ మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సరిగా బట్టలే కానీ పాషా పటేల్ అన్నది ఏంటంటే ఇప్పుడు బ్యాంబూ పెట్టిన వాళ్ళకు 7,20,000 రూపాయలు పర్ హెక్టేర్ 4 ఏళ్లలో ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్లు అన్నీ ప్యాచప్ చేసి ఫైనల్గా 4,20,000 అంటే ఎకరాన దాదాపు 80,000 పర్ ఇయర్ ఫర్ 4 years ఆఫ్టర్ ప్లాంటింగ్. ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ ప్లాంటింగ్ టు 4 years. ఇదంతా చేస్తే ఇట్ ఈస్ డన్. అయితే శివరెడ్డి గారు మీకు ఆ డాక్యుమెంటేషన్ ఇస్తా, డైరెక్ట్ మాట్లాడిస్తా. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు షిండే ఇంకొక నెల 15 రోజులకు అయిపోతుంది అనగా జరిగిన విషయం ఇదంతా. ఒక 6 మినిస్టర్లు 12 మంది సెక్రటరీలు ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ సెక్రటరీ, ఆయన ఫోను 8 గంటల మెరాథన్ మీటింగు, సెల్ ఫోన్ కూడా తీయలేదట షిండే. దాంట్లో వీళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే మన రైతులను ఎంకరేజ్ చేయాలంటే మరి నెక్స్ట్ 4 ఏళ్ళకి ఆదాయం ఎట్లా పెట్టినప్పుడు ప్లాంటింగ్ కాస్ట్ అది ఇదంతా ఒక 1 yearకి ఇస్తున్నారు. ఏమేమి ఉన్నాయంటే అగ్రికల్చర్ సెక్రటరీ మెయింటెనెన్స్ కొరకు 1 year అని అంటే మిగతా ఒక టీం అంతా స్టడీ చేసి 7,20,000 రూపాయలకు దక్కేయమని వితౌట్ చేంజింగ్ ఎ సింగిల్ జీవో, వితౌట్ అబ్యూజింగ్ ఎనీథింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ. సార్ the man behind is Mr. Nandakumar అనేసి ఆయన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అండ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ద మహారాష్ట్ర. ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఈయనతోటే పాషా పటేల్ తోటే ఇక్కడ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మనం పిలుద్దాం, ఆయన పిలుద్దాం పర్సనల్లీ వెన్ ఇట్ వాస్ డన్ ఎట్ ద సెక్రటరీ. అయితే తర్వాత ఆ మీటింగ్ అయినప్పుడు డౌట్ లేదు సార్, అగ్రికల్చర్ సెక్రటరీ అపరెంట్లీ అపోజ్ ఇట్. మనం దీంట్లో ఖర్చు ఉంటుంది, మనం పెట్టినాక 1 year తర్వాత మెయింటెనెన్స్ ఖర్చు అంటే కరెక్టే, మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు. ఆయన పోయి రైతు పోయి బ్యాంబూ ఫామ్లో కూర్చేసుకొని కూర్చుంటాడు, నీకేమో అవుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు ఆయన కూలి చేయమంటావా, 4 ఏళ్ళు కూలి చేయమంటావా? లేదు. అయితే మిగతా పంటలు పెట్టిన వాళ్ళని ఎట్లా మనం జస్టిఫై చేద్దాం? 20 నిమిషాలు ముఖ్యమంత్రి మీద చాలా మొండిగా వాదిస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేసి పడేసిందట. యానిమల్ హస్బెండరీకి ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఆయన అగ్రికల్చర్ సెక్రటరీని అక్కడనే అపాయింట్ చేసి ఇదంతా కూడా అప్రూవ్ అయిపోయింది. అండ్ మీ దగ్గర కూడా చేసుకోవచ్చు ప్రొవైడెడ్ సంబడి ఈజ్ విల్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవన్నీ ఉన్నాయి మనం. సో మీరు పాలసీ అడ్వకేట్స్ అనేది రైట్ టైంలో మీరు అది అన్నారు కాబట్టి సో దట్ ఈస్ పాసిబుల్. అయితే ఏదో ఆ 7,20,000 5 లక్షలు ఫార్మర్కి చేతికి ఇచ్చేది 5 లక్షలు ఏదో అంటున్నాడు. ఆ డిస్క్రిపెన్సీ ఎందుకు అనేది మనం వీ కెన్ ఫైండ్ అవుట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ దేర్.
సో మనం ఏంటంటే దీన్ని ముందట పట్టుకుపోవడానికి కనుక ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. అదొకటి సంబడి వాస్ ప్రపోజింగ్ సమ్ ట్రైనింగ్ ఏదో అంటారు కదమ్మా. సో మేము బాల వికాస పరంగా వీఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ పార్ట్నర్షిప్ విత్ వన్ లండన్ బేస్డ్ రూఫింగ్ కంపెనీ. దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ట్రైనింగ్ సెంటర్ మా హైదరాబాద్ క్యాంపస్లో పెట్టి ఇక్కడ ట్రైన్ చేసి 6 నెలలు ట్రైనింగ్ చేసి విత్ వీసా దే వాంట్ టు బ్రింగ్ దెమ్ టు లండన్. సో అదొక ట్రైనింగ్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం. రైట్, 30,000 పౌండ్ల అష్యూర్డ్ శాలరీ విత్ 5 years అష్యూర్డ్ వీసా, ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి స్కీమ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది మామూలు లండన్ టైప్ రూఫింగ్. అటువంటిది ఏమైనా వస్తే దాని పక్కనే ఇట్లాంటి ఈ బ్యాంబూ బేస్డ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడం కూడా మాకు పెద్ద ఎక్స్ట్రా కాదు. సో మరి మొదలు పెట్టండి, యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అది కొంచెం మొదలైతే మాకు దాంతో పాటు సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. మీరు అన్నారు కదమ్మా, రైట్ హియర్ ఇన్ హైదరాబాద్ జస్ట్ బిసైడ్ రింగ్ రోడ్ కీసరలా. సో బ్యాంబూ మన సురేందర్ ఇస్తాడు, ట్రైనింగ్ నువ్వు మొదలు పెడితే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేయవచ్చు. మాకు బయట 10 ఎకరాల క్యాంపస్ ఉన్నది. వీ కెన్ హ్యావ్ సమ్ ప్రోటోటైప్. ఇప్పుడు కంటైనర్ హౌస్లు వస్తున్నాయి కదా, అట్లా కంటైనర్ ఇనుప దాని బదులు బ్యాంబూ మొబైల్ ఇల్లు కట్టే ప్లాన్ కూడా పెట్టుకుంటే ఇట్ విల్ బి ఏ గుడ్ బిజినెస్. ఫామ్ హౌసెస్ ఈ ఇనుప ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, సల్లా కూర్చున్నాం ఇక్కడ. అవునా, అట్లనే మనం ఒక ఏమంటుంటే ఎనీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ద మున్సిపల్ ప్రిమైసెస్ రిక్వైర్స్ పర్మిషన్ అఫీషియల్లీ అన్లెస్ అంటిల్ సంబడి కాంప్లైంట్స్. ఎవరు కంప్లైంట్ చేయకపోతే బంబో హౌస్ కట్టుకోవచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే అప్పుడు మేము వచ్చి పెనాల్టీ వేయాల్సి వస్తుంది అని అంటున్నాం. పర్మిషన్ తీసుకోవాలి, దాన్ని కూడా అంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ కంటైనర్ మొబైల్ హౌస్ల బదులు ఈ బ్యాంబూనే ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నా బాగా అనిపిస్తుంది నాకు. అసలు ఫ్యాన్ లేకుండా కూర్చున్నాము. అవునా, చల్లగా. కారణం ఏంటంటే ఈ వాటర్ దాని గురించి. సో మనకు బ్యాంబో కానీ ఇంకోటి కానీ అలౌ చేయరు. మీనింగ్ అదే సో రూల్ అవుట్ అది కూడా మనం రాంపల్లి నుంచి చెల్లపల్లి వెళ్ళే దారిలో ఇంత సైజులో ఒకటి బాంబుది కడుతున్నారు. అయితే అది స్ట్రక్చర్గా లేదు, వాళ్ళు తాళ్ళతోటి కట్టి ఇంత పెద్దగా ఉన్నది, రోడ్కే ఉన్నది. ఎక్కడండి అది? మన రాంపల్లి నుంచి చెల్లపల్లి పోయే దారి ఉంది కదా, గుడి ఉంటుంది, అంజనేయుల గుడి ఉంటుంది. అది మూల మల్లగానే ఇక్కడ పెట్రోల్ పంపితే దాని పక్కన కడుతున్నారు. వాళ్ళని అడిగిన ఎందుకు అని అంటే పర్మిషన్ లేదు కాబట్టి ఇట్లా కట్టుకుంటున్నాం అని చెప్పారు. అట్లా అవకాశం ఉంది కదా, ఏదో ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయన తెలిసి తెలుపు. ఎందుకంటే ఇక్కడ చదివినా నేను బ్యాంబూ డజంట్ రిక్వైర్ పర్మిషన్ చదివినా నేను. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఉండొచ్చు, మళ్ళీ మారుండొచ్చు, కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అడిగితే అన్నిటికి పర్మిషన్ కావాలంటారు వాళ్ళు. అదే అయితేనే వాళ్ళ దగ్గరికి పోతాం కదా, కనుక్కోవాలి. మనం చదివితే మనకు తెలుస్తుంది అది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. రూల్ తెలుసుకోవాలి, రూల్ ఎట్లా బ్రేక్ చేస్తారు కూడా తెలుసుకోవాలి. లేకపోతే బ్యాంబూ ముందరికి పోదు. So anyway, we had a very good discussions and I appreciate Sudhir Bhai Sahab and mobilizing and big. లేదు అందరు టైం తీసుకొని వచ్చిండు మంచి. ఐ థింక్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ దెర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ మిస్డ్ ఇట్. కుంభమేళా పోయిండ్రు, పెళ్ళిళ్ళు అని పోయిండ్రు, ఇంకా చాలామంది మంచి ఉన్నారు. ఆన్లైన్ మీరు చూసారు కదా, ఇప్పుడు పొద్దున మతన్ the architect was here and see the difference between the online presentation and somebody being physically here. So రేపు మనం ఇద్దరు ముగ్గురు పిలుచుకోవాలంటే మన దగ్గర వాళ్ళకి ఎయిర్ ఫేరో ఇంకేదో పెట్టి పిలుచుకునేది ఉంటే ఇదవుతుంది. సో మనం పైసలు ఉన్న వాళ్ళని పట్టుకోవాలంటే ఏమవుతుంది, పైసలు ఉన్నారో నమ్మకం కుదరాలి, అరే వీళ్ళ పీల మీద పెట్టవచ్చు, వీళ్ళు పని చేస్తారు అని. అది కనుక మనం కనుక నిరూపించగలిగితే ఐ థింక్ యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ ప్లే వెరీ వెరీ పవర్ఫుల్ రోల్. అదే యా. సో ఐ థింక్ లెట్స్ కాల్ ఇట్ ఏ డే. వాళ్ళు బజ్జీలు చేసిండ్రు, అప్పటి నుంచి చల్లబడతాను సార్ ఛాయ్ ఒకసారి మళ్ళీ ఒకసారి వెయిట్ చేద్దాం. మీరు కూడా ప్లీజ్ మేక్ ద రిలవెంట్ కనెక్షన్స్. తర్వాత కూడా మీరు